బ్రో మళ్ళీ మెసేజ్ చేసాడు, ఏంది బ్రో సగమే చెప్పి ఆపేసినావు, మళ్ళీ ఇంకా మీదికెళ్ళి ఏదో వర్ణ వశ్య తార అని ఏదో చెప్పినావు. మరి వర్ణం అంటే కులం, మరి కులంని బట్టి కూడా దోషం మారుతుందా బ్రో అని. వర్ణం అంటే కులం కాదు, వర్ణం అంటే వర్క్ కంపాటిబిలిటీ, ఈగో లెవెల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేదే వర్ణం. వశ్యం అంటే ఏంటంటే నీ స్వభావం ఎట్లుంటుంది. తారా అంటే ఏంటంటే నీ జన్మలగ్న ప్రకారం నువ్వు పుట్టినప్పుడు నీ జెనెటికల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే రేడియేషన్ అండ్ గ్రావిటేషనల్ ఇంపాక్ట్ ఆఫ్ ది ప్లానెట్స్ పొజిషన్ ని బట్టి ఎలా నువ్వు జెనెటికల్ గా ఉంటావు, నీ రూపం ఆకారం నీ ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకుంటారు. దాన్ని బట్టి పాయింట్స్ ఇస్తారు. ఇప్పుడు కుజుడు దగ్గరకు వస్తే ఏంటంటే కుజుడు రెడ్ ఇన్ కలర్, ఐరన్ రిచ్ అండ్ విచ్ హ్యావ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఆన్ ఎర్త్ బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సిమిలర్ టు ఎర్త్. సో వాటి ఇంపాక్ట్ వల్ల మన లోపల ఉన్న ఈ అడ్రినలిన్ అనేది కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బ్లడ్ లో ఐరన్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దోషం ఇన్ ద సెన్స్ అలాంటి ఇంపాక్ట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొంచెం పర్ఫెక్షన్ ఎక్కువ కోరుకుంటారు, వాళ్ళు కొంచెం అగ్రెషన్ గా ఉంటారు. వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇలానే ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో ఉన్న రెడ్ గ్రామ్స్ ని దానం చేయమని చెప్తారు. పాతకాలంలో మన ఇంట్లో ఏదైనా వస్తువు ఉందంటే అది మన దగ్గరనే ఉంటుంది. సో ఆ వాటిని తింటాం. సో ఇప్పుడు రెడ్ గ్రామ్స్ దానం చేస్తుందంటే అవి అయిపోతే తక్కువ తింటాం కాబట్టి అడ్రినలిన్ ఇష్యూస్ అనేది రావు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరుగు అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయని దాని అర్థం. ఇప్పుడు సెరటోనిన్ లెవెల్స్ వెళ్ళి నీకున్న యాంగ్జైటీ ఇష్యూస్ కానీ లేదంటే అట్లా ఉన్న కోపం లాంటివి కానీ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అని చెప్పేసి. రెమెడీస్ ఇన్ ద సెన్స్ మనం సైకలాజికల్ గా ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో దాన్నే వాళ్ళు దోషం అని చెప్పారు. దోషం ఏదైనా కానీ ఎర్రర్ లాంటిది, ఎర్రర్ కెన్ బి కరెక్టబుల్. ఓకే, సో అంతేగాని దీనికి కుజదోషం ఉన్న వాళ్ళని ఎందుకు కనెక్ట్ చేస్తారు అంటే ఐ వాంట్ పర్ఫెక్షన్, రైట్? నా పార్ట్నర్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేటోళ్ళు ఉంటేనే కదా ఉండేది. సో అది దానికోసం నువ్వు ఎలా ఆలోచిస్తావో ఇంకొకరు కూడా అలా ఆలోచించే వాళ్ళు ఉంటే ఇద్దరు కంపాటిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలా దీన్నే అసోర్టేటివ్ మేటింగ్ అని చెప్తారు. అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని కంపాటిబుల్ గా మారడం దోషమేం కాదు, రైట్? అలా అని చెప్పేసి ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళలాగా మీరు ఉంటారా అంటే ఉండరు. కాబట్టి దాన్ని ఒక దోషం అని చెప్పారు. మరి నిజంగా అసలు పుట్టినప్పుడు ఉన్న దానికి అంత, అంటే లగ్నంకి అంత పవర్ ఉంటుందా? అప్పుడున్న జెనెటిక్స్ నన్ను ఇంత ఇంపాక్ట్ చేస్తే అని అంటే స్టెమ్ సెల్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది బ్రదర్, ఒకసారి చెక్ చేసుకో. మన పూర్వీకులు కానీ ఇప్పుడున్న జనాలు కానీ బొడ్డు తాడుని ఎందుకు దాస్తున్నారు, ఎందుకు దాచారు అని చెక్ చేసుకో. అర్థమైందా? నీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టు, మాట్లాడదాం. రైట్.